అనుభవం లేని చిన్న పిల్లలాగా మాట్లాడుతుండ్రు. ఆల్రెడీ అనుభవం లేకపోవడం ఏంటండి? చిన్న పిల్లలాగా మాట్లాడుతుండ్రు. అనుభవం లేని పిల్లలాగా మాట్లాడుతున్నాం. కానీ ఇంత ముందుకు మరి పెద్దపల్లి ఎంపీగా పనిచేసిండు, ఎమ్మెల్యే పనిచేసిండు, ఎమ్మెల్యే చెన్నూరులాగా పనిచేసిండు, విప్పు కూడా పనిచేసిండు, ప్రభుత్వ విప్పు కూడా పనిచేసిండు. అంటే ఇది రాంగ ఏమైంది సార్ అంటే, గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో 2009 ఎలక్షన్ అయితే అప్పుడు పట్టుమని 10 వచ్చినాయి. టీఆర్ఎస్ పార్టీ 10 వచ్చిన తర్వాత అదే అసెంబ్లీలో మరి రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అన్నాడు. ఈట రాజనన్న ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు, అయితే అక్కడ లెజిస్టివ్ పార్టీ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, ఏం రాజేంద్ర పట్టుమని 10 రాలేదు, తలకాయ ఎదుర్కొంటాం అన్నారు. అయితే పోతున్న కేసీఆర్ సార్ అప్పుడు ఏం చేసినట్టారు, నీ అమ్మ ఇంత పని అయిపోయాని ఇక రోజు రోజుకు ప్రజల లోపల సన్నగిలిపోతుంది టీఆర్ఎస్ పార్టీ మీద. అప్పుడు ఆయన ఏం చేశారంటే కేసీఆర్ వచ్చుడు తెలంగాణ వచ్చుడు అని. అంటే ఆయన మాకు చెప్పిన అంశం ఏంటంటే పార్టీ పటిష్టం కోసం ఆ పదాన్ని వాడాడు. అది ఎటో పోయింది. అదే సందర్భంగా ఇప్పుడు ఈరోజు పటిష్టత కోల్పోయాడు. ఇప్పుడు పార్టీలో ఓ పక్క క్రిషాంక్ అరెస్ట్ అయ్యి పేరుతోన తెర మీదకి వచ్చాడు. ఒక పక్క కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు హుజరాబాద్, ఆయన ఎప్పుడు కేటీఆర్ గారు పక్కనే ఉంటాడు. ఇప్పుడు కేటీఆర్ గారికి ఇంతకుముందు కూడా అనుచరుడు సుమన్ ఇప్పుడు ఆయన కన్మరుగైపోతాడు. కన్మరుగైపోయే సందర్భంలో అరే నేను ఏం చేస్తే మళ్ళీ లైవ్లోకి వస్తానే ఆలోచనతోన మరి మనోడు నేను ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ జీవన్ రెడ్డి కూడా పక్కన ఉండేవాడు కదా, ఆయన కూడా కనుమరుగైపోయాడు. ఆయనది ఒక ఎపిసోడ్. అంటే ఇది ఏంటంటే ఆధిపత్య పోరు అనేది నడుస్తుంది. ఇక మనోడు మొదటి నుంచి కూడా మాకు జూనియర్ కాబట్టి, యూనివర్సిటీలో మాకు జూనియర్ కాబట్టి, అది అప్పటి నుంచి కూడా తెలుసు కాబట్టి ఏదైనా లైవ్లో ఉండాలనేది మన ఆలోచన. కాబట్టి ఆ దిశలో ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. కానీ అది మరి ఘోరం. తెలంగాణ భవన్లో ఏమన్నాడు ఒకసారి విందామా? సింగరేణి నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు. మా వాళ్ళు 5 రైతులు వచ్చారు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లు కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. మందవారి డివిజన్ లో ప్రోగ్రామ్ పెట్టారు, మొత్తం జీఎం ఆఫీస్ కాల పెడతారు, కొత్త 1 నెల రోజులు చేయాలి. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్ గా ప్లాన్ చేయాలి. అవసరమైతే సింగరేణి భవన్ కాలబెట్టి మొత్తం అంగడి చేసిపారే. మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయాలి. మన ఏరియాలకు అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారే రోజు ఒక ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ పైసలా నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటా వస్తాయి. ఒకటి కాలబెట్టి ఎవడు ఇవ్వడం పైసలు చూడు ఇది ఉండాలి. అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళాడు అనేది ఫ్రస్ట్రేషన్ అండి. అధికారం కోల్పోయినాక వికృతమైన ఆలోచన, ఏం చేయాలి, ఎట్లా సీటు సంపాదించుకోవాలి, ఎట్లా రావాలి, ఏం కథ అనేది ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ గురవుతుంది. అధికారమే లక్ష్యంగా బతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దానిలో ఇది కొంతమంది ఇప్పుడు రామ్మూర్తి లాంటి వాళ్ళు, మిగతా మిత్రులు చాలామంది కష్టపడుతుంది. వాళ్ళకి రావు, వాళ్ళకు మాలాంటి వాళ్ళకు అది ఇలాంటి అధికారం రాదు. అధికారం రాదు అంటే మీ అందరూ ఇది నేను ఎప్పుడు అంటుంటా కదా, చెమట బ్యాచ్ అదేమో బ్యాచ్. అయితే ఈ దశలో మాట్లాడుతున్నట్టు ఇప్పుడు పార్టీకి ఎంత నష్టం తెలుసా? పార్టీ నష్టమైనా కూడా ఇప్పుడు చాలా మందికి ఇబ్బందికరమైనదే. ప్రతి పార్టీలో నిజాయితీ పరులు ఉన్నారు, అవినీతి పరులు ఉన్నారు, భూ కల్పితాలు ఉన్నారు, తర్వాత పార్టీ నమ్ముకుని చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పార్టీ నమ్ముకున్న చాలా మంది కూడా ఈ వాదనలు తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ రైతాంగ పోరాటం, తెలంగాణకు సంబంధించిన నక్సలిజం, ఇంద్రవల్లిలో పుట్టినటువంటి నక్సలిజం, ఇవన్నీ చూసుకొని వచ్చినాం. ఏమన్నా అన్నీ చూసినాం, ఆడినాం, పాడినాం, ఇక బతుకమ్మ ఆడినాం. అంతకుముందుకు రకరకాలుగా కూపింగ్లు రకరకాలుగా అవి అయిపోయినాయి. చాలా మంది మిత్రులు మా కుటుంబంలో రామూర్తి గారు ఇంతకుముందు కట్టారు, వాళ్ళ కుటుంబంలో పోయారు. ఆ వ్యవస్థ అంతా దాటిపోయిందండి. దాటిపోయి ఇప్పుడు రాజ్యాంగం వ్యవస్థ నడుస్తుంది. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద రాజాధికారం కావాలంటే ఓటు బ్యాంకు ద్వారానే మనం సాధ్యం అనేది నడుస్తుంది. ఈరోజు మొన్న తమిళనాడులో కూడా విజయ్ గారు అదే చూపించారు. అది జరుగుతున్న సందర్భం. కానీ ఈ సందర్భంలో మిలిటెంట్గా కావాలంటే ఎట్లా మిలిటెంట్ ఎట్లా వహిస్తావు నువ్వు? ఇప్పుడు ఒక పక్కనేమో కేంద్ర ప్రభుత్వం కగార్ పేరు మీద ఛత్తీస్గఢ్, అక్కడ ఉత్తరాంచల్,
మొత్తం ఊడ్చిపెట్టుకుంటూ వస్తున్నాయి. ఆపరేషన్ కగారు మీద ఊడ్చిపెట్టుకుంటూ వస్తున్నాయి. ఎంతమంది మొన్న జైన్ అయ్యారు, ఇక్కడ లొంగిపోయారు కొంతమంది. అక్కడ ప్రభుత్వాలు ఏమో లేపేశారు, మన ప్రభుత్వం బాటలో ఉందని తీసుకొచ్చి మరి హోంశాఖ మంత్రి ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి సుమతి మేడం గారు SIBలో ఉండే వారి నాయకత్వంలో మనం బ్రహ్మాండంగా లొంగిపోయారు. వాళ్ళకు కూడా ప్రభుత్వం పునరావాసం కల్పించింది. ఇది ఒక గొప్ప చరిత్ర. ఇది అదేవిధంగా అట్లాంటిది ఒక మార్పుకు నాంది కావాలి. అక్షరం ఒక ఆయుధంగా చేసుకొని ప్రజాపాలన ప్రజాస్వామ్యంగా రావాలి. కానీ చదువుకున్నాడు, యూనివర్సిటీ చదువుకున్నాడు, జ్ఞానవంతుడు ఇంకా తెలంగాణ ఉద్యమం అనుకుంటున్నాడా? తెలంగాణ ఉద్యమం అయిపోయింది 10 ఏళ్ళ కింద. 2014 ముందే అయిపోయింది. ఓటు ద్వారానే మరి రాజ్యాధికారం వచ్చింది, అన్నీ అయిపోయినాయి. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు అధికారం కోల్పోయినాక తెలంగాణ వాదం గుర్తొస్తుంది, మిలిటెంట్ గుర్తొస్తుంది, శ్రీకాస్త గుర్తొస్తుంది. ఇప్పుడు ఆ పిల్లాడు ఉటలే బ్రహ్మాండమైన శ్రీకాస్త ఉన్నాడు. ఏమన్నా సింగరేణి కాలనీ సంఘము శ్రీకాస్త, అక్కడ ఉన్నటువంటి అమరన్న, అప్పుడు కొండపల్లి సీతారామయ్య, ఎంతో మహానుభావులు, త్యాగాల ఫలితాలు అవన్నీ. అక్కడ సింగరేణికి సంబంధించినటువంటి పాటలు, జయరాజన్న పాటలు, అదేవిధంగా బసంత నగర్లో ఉన్నటువంటిది మందమర్రి, బెల్లంపల్లి, చెన్నూరు, ఇవన్నీ కూడా భూపాలపల్లి, ములుగు, గోదావరికని, ఫయంగులు, ఏటింగులు, బొగ్గుబాయిలు దిగి ఎంతో అద్భుతంగా వాళ్ళు పనిచేసుకొని అన్నీ చూసి వచ్చి ఈరోజు దేశ విదేశాలకు వెళ్తున్న పిల్లలు, ఆ కార్మికుల పిల్లలు చదువుకున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఉపాధి పరంగా మొబిలైజ్ చేయాలి, చదువు పరంగా మొబిలైజ్ చేయాలి. నువ్వు మినిటేట్లు కావాలని నీ స్వార్థం కోసం, నీ రాజకీయం కోసం మాట్లాడితే ఇక్కడ ఎవరు గుడ్డి తెలంగాణ, ఎడి తెలంగాణ కాదు. అన్నీ చూసి అన్నీ అలసిపోయినరు, అన్నీ అనుభవించరు. మా తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు, అన్నదమ్ములను పోగొట్టుకున్నారు, చాలా వరకు అందరూ పోగొట్టుకున్న తర్వాత నీకు ఈరోజు నువ్వు సమాజానికి ఇవ్వాల్సింది ఏంది? ఒక ఉపాధి రంగం వైపు చూడండి, విద్యారంగం వైపు చూడండి, అవకాశాలు తీసుకొచ్చుకోండి. రైతులు బయటకు వస్తలేదు. ఎంత ఘోరం అంటే సిగ్గుశరమైనటువంటి మాట అది, సిగ్గుశరమైన మాట. బయటనేమో రైతులు గొగ్గోలు పెడుతుండ్రు, రైతు రాజ్యం మాది, రైతుల కోసం మా పార్టీ, మేము ఇది చేస్తున్నాం, అది చేసినాం, దాకా ధూమ్ ధామ్ అన్నారు. మరి పార్టీలో ప్రధానమైనటువంటి స్థాయిలో ఉంటుంది కదా బాలకృష్ణ. మరి ఆయన ఏమంటాడు, మనోళ్ళు రైతులు 4 వస్తే మనోళ్ళు 100 మంది వస్తుండ్రు. మళ్ళా భీమవరం దగ్గర మనోళ్ళు రైతులు 7 మంది వస్తే మనోళ్ళు 150 మంది ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది కాదు. కావాల్సింది ఏంది? మనం సింగరేణి GM భవనాన్ని అంట పెడదాం, పోతే 1 నెల లోపలికి పోతాం, మళ్ళీ వస్తాం. అదే రైల్వే ట్రాక్ సెంట్రల్ గవర్నమెంట్, ఇది కూడా సెంట్రల్ గవర్నమెంటే. రైల్వే ట్రాక్, ఇప్పుడు రైల్వే ట్రాక్ మేము ధర్నాలు చేసిన రోజున ఇప్పుడు కేసులు ఉన్నాయి, ఇంకా పోతూనే చాలా పెద్ద కేసు. అవి తెలిసి కూడా అమాయకమైన ప్రజలను రెచ్చగొట్టడం. ఆ రోజు రెచ్చగొట్టి కొంతమందికి సాగు కారణమైనారు. ఈ రోజు రెచ్చగొట్టి ఎవరిని జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యవాదులుగా ఇది తప్పు. ఏ పార్టీ మాట్లాడినా తప్పు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా, ఆ పార్టీలో ఉన్న మిత్రులు కూడా దీన్ని సహించలేరు. ఆ పార్టీలో ఆధిపత్య పూర్వం ఉంది, మేము కాదట్లేము. దాన్ని తీసుకొచ్చి సమాజమే నొక్కితే ఎట్లా? సమాజమే రుద్దితే ఎట్లా? ఇప్పుడు చెన్నూరుకు సంబంధించి చెన్నూరులో కూడా ఇట్లా జరుగుతుంది, అది ఇది అని గొగ్గోలు పెట్టి ఏదో తెలంగాణ ఉద్యమం టైపులో పోతే అయిపోయింది. 12 సంవత్సరాలే రాజ్యాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఇది ముమ్మాటికి తప్పు. ఇది అంబేద్కరిజం కాదు. అంబేద్కర్ బిడ్డగా పుట్టినట్టు నేను అంబేద్కర్ వారసు అంటే చెప్తున్నావు బాలకృష్ణను. ఇది కరెక్ట్ కాదు. నువ్వు అంబేద్కర్ బిడ్డ అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు. నువ్వు ఇమ్మడే క్షమాపణ చెప్పాలి. సింగరేణి కార్మికులకు నిన్న జరిగినటువంటి TBN కేసు సంబంధించినటువంటి వాళ్ళు, బొగ్గుగని కార్మికుల సంఘానికి, మరి తెలంగాణ సమాజానికి, రైల్వే శాఖకు, సింగరేణికి తప్పకుండా నువ్వు క్షమాపణ చెప్పాలి. బిడ్డ, ఇది గుడి తెలంగాణ, ఎట్టి తెలంగాణ కాదు. నీ సంగతి మొత్తం తెలుసు. నువ్వు ఏ విధంగా పదవిలోకి వచ్చినావో తెలుసు. KTR బ్లాక్మెయిల్ చేసి KTRతో చచ్చిపోదని చెప్పి TRSP అధ్యక్షుడు అయినావు. తర్వాత కేసీఆర్తో దగ్గర ఇంటికాడ ఉండి కేసీఆర్ ఏం చెప్పాడు ఆ గతంలో 2014 ఎలక్షన్ ముందు, నేను నా కుక్కను పెట్టి గెలిపిస్తాను, నేను నా పెట్ కుక్కకి ఇస్తా అని చెప్పేసి ఆ రోజు మరి ఆయనకు టికెట్ ఇచ్చి గెలిపించు. ఇవన్నీ కూడా మర్చిపోదు. ఇవన్నీ కూడా అరే నీకు ఒక వేదిక వచ్చిందబ్బా, ఒక వేదిక ఇచ్చిండు కేసీఆర్, నీకు లేక మంచి అంశం వచ్చినావు, స్థాయి ఇచ్చిండు. ఈ రోజు నా జాతిలో, నా దళిత జాతిలో నువ్వు ఢిల్లీ దాకా వచ్చినావు, మంచి స్థాయిలో ఉన్నావు. కానీ ఇప్పటికీ నువ్వు నీ ఉనికి కోసం, నీ స్వార్థ రాజకీయాల కోసం
ఈ సమాజాన్ని దీన్ని వాడుకుంటే బిడ్డ రైట్ ఖబర్దార్ అని చెప్తాను. ఖబర్దార్ పద్ధతి కాదు, అది పద్ధతి. నేను అన్నగా చెప్తున్నా, నేను ఇద్దరం కలిసి చదువుకున్నాం కాబట్టి నేను నీకన్నా పెద్దోని కూడా చెప్తున్నా. ఈ మళ్ళీ పెద్ద జోక్ ఏందని ఇందాక ప్రెస్ మీట్ పెట్టి గమ్మత్తుగా సైకాలజికల్గా మాట మాట్లాడుతాను. క్రిషాంక్ ఈరోజు లైవ్లోకి వచ్చాడు. మా తమ్ముడు క్రిషాంక్ కూడా మీరు చాలా వేధిస్తున్నా అంటాడు. తమ్ముడు కాదు క్రిషాంక్, ఈయన కన్నా 3 ఏళ్ళు పెద్దోడు. అంటే ఆయన అంటే అంత ఊహించేసుకున్నాడు. ఈ ఎత్తులు జిత్తుల్లో ఇవన్నీ కూడా ఇప్పుడు ముఖ్యంగా అక్కడ కౌశిక్ రెడ్డిని డిమోరల్ చేయాలన్నా, ఈ క్రిషాంక్ను డిమోరల్ చేయాలన్నా, మరి సోషల్ మీడియా వాళ్ళతో డిమోరల్ చేయాలంటే ఈ పదాలు వాడుకుంటూ ఆయన హైలైట్గా వాడుతుంది. కానీ అది ఆ పాటికి పొక్క దాంట్లో శత్రువులు తయారవుతున్న సంగతి మర్చిపోతాం. ఆల్రెడీ శత్రువులు ఉన్నారు, మళ్ళీ కూడా కొత్త తయారవుతున్నారు. రామూర్తి గారు చెప్పండి, ఏంటి అంటే నాయుడు గారు చెప్పండి. నాయుడు గారు చెప్పండి, అంటే బల్క సుమన్ యొక్క వ్యాఖ్యలు ఏ విధంగా వస్తారు మీరు? ఇప్పుడు ముఖ్యంగా ఈ బాల్క సుమంది అనాలోచితంగా లేకుంటే